నటసింహ నందమూరి బాలకృష్ణ నటుడిగా తన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణితో చారిత్రాత్మక విజయం సాధించాడు. తెలుగు చక్రవర్తి చరిత్రని సినిమాగా తీసి అశేష ప్రజల ఆదరాభిమానాలు చూరగొని శాతకర్ణి సినిమాని తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలుపుకున్నాడు. క్రిష్ దర్శకత్వ ప్రతిభ శాతకర్ణిని, అతని పాలనని తెలుగువారికి తెలియచెప్పడంలో కీలక పాత్ర పోషించింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి ఈ రోజుతో 50 డేస్ కంప్లీట్ చేసుకుంటుంది. శాతకర్ణి బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అంతకుముందు లెజెండ్ ఫుల్ రన్ లో 40 కోట్లు, శాటిలైట్ మిగతా రైట్స్ అన్నీ కలిపి 50 కోట్ల దాకా వసూలు చేస్తే శాతకర్ణి 70 కోట్ల బడ్జెట్తో తీయడమేంటి అనుకున్నారంతా. అయితే ఇంత గొప్ప చారిత్రాత్మక చిత్రాన్ని 55 కోట్ల బడ్జెట్లో కేవలం 79 రోజుల వర్కింగ్ డేస్లో పూర్తి చేసి అనుకున్న టైంకి రిలీజ్ చేసి శభాష్ అనిపించుకుంది శాతకర్ణి టీం. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 50 కోట్ల షేర్ రాబట్టి డిజిటల్ రైట్, శాటిలైట్, ఆడియో, DVD అన్ని రైట్స్ కలుపుకొని 77 కోట్ల రూపాయలు వసూలు చేసిందని అంటున్నారు. నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి లాభాల పంట పండించాడు శాతకర్ణి. ఈ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాలు ఆదాయ పన్ను మినహాయింపిచ్చాయి. 50కి పైగా సెంటర్స్లో అర్ధశత దినోత్సవం పూర్తి చేసుకొని నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి శతదినోత్సవానికి పరుగులు తీస్తుంది గౌతమిపుత్ర శాతకర్ణి. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.